సాయేశ్వరాయ నమః. సాయిబాబా చరిత్రలో భాగంగా మనం ఈరోజు బాబా వింత వైద్యాన్ని గురించి ప్రస్తావన చేస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆయన మనకు అసలు ధుని అని అక్కడ ఒకటి ఉంది. అదేంటి చుట్టూ ఎప్పటికట్లే ఇప్పుడు ఇవాళ సాయిబాబా దేవాలయాల్లో కూడా పక్కన ధుని ఉంటుందండి. ఆ ఊడిదే వైద్యం అని ఇంకంతకంటే ఏం లేదండి. అదే ఇప్పటికి కూడా ఆయన అప్పుడు అలాగే చేసేవాడు. ఏ అనారోగ్యంతో వచ్చినా బూడిద ఇంత పొట్లం కట్టి ఇచ్చేవాడు. దాన్ని నీళ్ళలో వేసుకొని తాగటం, మొహాన పెట్టుకోవటం చేస్తే ఆ జబ్బులన్నీ తగ్గిపోయాయి. ఇది పెద్ద వింత వైద్యం అండి అయింది. మరి ఈ పెద్ద పెద్ద జబ్బులు కూడా ఆయనకి తగ్గిపోతూ ఉండేవండి. మరి ఇది చాలా విచిత్రం. దానివల్ల నమ్మకం ప్రజలందరికీ, ఆ షిర్డీలో ప్రజలందరూ ఆయన్ని నమ్మేవాళ్ళండి. అప్పుడు సర్కార్ అని వేరే కులకన సర్కారు ఉండి ఆయన వైద్యం చేసినా ఆయనకంటే ఈయన దగ్గరికే ఎక్కువ మంది జనం వచ్చేవాళ్ళు. రెండోది ఈయన ఉచిత వైద్యం, డబ్బులేం పీడించేవాడు కాదా, ఊరికే చేసేవాడు, విభూతితో వైద్యం చేసేవాడు. ఇది ఈయన గొప్పతనం అండి. అయ్యా మరి ఒకసారి ఆయన షిర్డీలో వాడి కళ్ళు వాచిపోయి మిక్కిలి ఎర్రబడ్డాయిటండి. వాడు వచ్చి ఆయన ఏం చేశాడంటే కొన్ని ఆవు పాలు తీసుకురామన్నట. నల్ల జీడి గింజలు అరగదీసి దాంట్లో కలిపేసి ఆయన ఏం చేశాడంటే అయ్యా 2 మాత్రలుగా చేసి ఒక్కొక్కటిలో ఒక్కొక్కటి గుడ్డతో కట్టమంటే నిజానికి ఆ నల్లజీడిలతో ఉన్న కళ్ళు కూడా పోతాయి అసలు మామూలు వైద్యం అయితే. ఆయన మీద నమ్మకం వీళ్ళకి. ఏదైనా వైద్యం చేస్తే ఇది ఎందుకు అని వాళ్ళు అడిగేవాళ్ళు కాదండి. అలా కట్టిన తర్వాత అందరూ భయపడ్డారండి. కానీ బాబాని ఎవరూ ఏం అనలేరు. అది విశ్వాసం అండి. శ్రద్ధా సబూరి అన్నట్టుగా ఆయన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. ఆ నల్ల జీడి పిక్కలు ఇలా కట్టేటప్పటికి ఓ రోజు ఉంచాడు. అలా మొన్నాడు ఆ కట్టు ఆయనే ఊడదీసేటండి. కళ్ళపై నీళ్ళగా ధారగా మంచినీళ్ళు పోసేటండి. కళ్ళల్లో ఉన్న పూసలు అన్నీ బయటపడిపోయి 2 కళ్ళు కూడా తెల్లగా పువ్వుల్లాగా చక్కగా శుభ్రంగా తయారైనట్టండి. కాబట్టి ఆయన ఎన్నో విచిత్రాలు పైగా అవి. మరొకసారి ఉబ్బసానికి చిలుము పొగతో వైద్యం చేశాడు. చిలుము అంటే ఏంటనమాట, ఇలా పొగ అది తాగుతారు. ఆ పొగ వాడికి పెడితే ఉబ్బసం పోయింది. వాడికి అందరికీ అవుతుందంటే అందరికీ అవుతుంది. ఆయన అలా చేస్తే ఆ యొక్క ఇది పోయేదండి. ఆ పొగ పీల్చమని చెప్తే వాడికి ఆ ఉబ్బసం పోయిందిటండి. అందువలన ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా విచిత్రంగా కనపడతాయండి. ఒక అతను కుష్ఠరోగి వస్తే ఎంతో సేవ చేశాడండి ఆయన. అసలు అలా మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు ఆయన్ని బయటికి పంపించేయడానికి ప్రయత్నం చేశారు. అయినా ఆయన ఏం భయపడలేదండి. అలా అందుకేనండి ఇవాళ పరమేశ్వరుడు యొక్క గుళ్ళో కూడా విభూతి ఇస్తుంటారు. వైష్ణవాలయాలకు కడితే పులిహార దర్శనం పెడతారు, ఇక్కడ విభూతే ఇస్తారు. ఆ విభూతిలో కూడా భూతిరైశ్వర్యం అని. అట్లాగే సాయిబాబా గుళ్ళో కూడా విభూతే ప్రసాదం. ఆ నమ్మకంతో ఆయన నమ్ముకొని ఆ విభూతి సేవించినట్లయితే మనకు అభివృద్ధి కలుగుతుంది, అనారోగ్యాలు కూడా పోతాయనేటువంటి నమ్మకం ఆ రోజుల్లో ఉంది. ఈ రోజున కూడా చాలామంది భక్తులు నమ్మేటువంటి పరిస్థితి ఉందని మీకు మనవి చేస్తూ స్వస్తి.